కాకినాడ జిల్లా తాటిపర్తిలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరిని అదే గ్రామానికి చెందిన గంగాధర్ హత్య చేసి మృతదేహాలు బావిలో పడేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సూరిబాబు, శ్రీను ఇద్దరికి నిందితుడు గంగాధర్ సమీప బంధువు. ఇద్దరి దగ్గర అప్పు తీసుకున్న గంగాధర్ ఇద్దరిని చంపేస్తే అప్పు తీర్చక్కర్లేదని హత్యకు ప్లాన్ చేశాడు. మందు పార్టీ ఇస్తానని చెప్పి ఇద్దరిని పిలిచి ఫుల్గా మద్యం తాగించిన గంగాధర్ హత్య చేసి ఆ తర్వాత మృతదేహాలను బావిలో పడేశాడు. డెడ్ బాడీస్ కూడా మనం ఐడెంటిఫై చేశారు. అది టూ పాసిబిలిటీస్ ఉంది. ఒకటి పాసిబిలిటీ ఇది కొంచెం మనీ డిస్ప్యూట్ గురించి మన దగ్గర ఆల్రెడీ సస్పెక్ట్ ఉంది. తర్వాత సెకండ్ పాసిబిలిటీ ఇది డ్రౌనింగ్ గురించి. సో రెండు పాసిబిలిటీస్ వీఆర్ ట్రైంగ్. ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ టు డిటెక్ట్ ఇట్. విల్ డిటెక్ట్ ఇట్ ఇన్ వెరీ ఫాస్టర్ మేనర్. సస్పిషియస్గా ఏమీ లేదు అక్కడ. స్లీపర్ ఉంది. అదర్ దెన్ దట్ దేర్ ఈస్ నథింగ్ సస్పిషియస్. ఇది స్ట్రగల్ సైన్స్ కూడా లేదు అక్కడ. వెరిఫై చేసిన తర్వాత ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత రాత్రి నుంచి కాపాడలేదండి. ఆయన పొద్దులేసి గొడవ తెచ్చింది. ముగ్గురు అబ్బాయిలండి. అలాంటిది ఏమీ లేదండి. సార్లు ఫోన్ చేశారండి. ఎవడో పైపు వేసుకుని వెళ్ళాడండి ఇంటికాడ నుంచి. నవ్వుతే వెళ్ళాడండి బాబు ఇంటికాడ నుంచి. అన్నం తిని మెల్లొచ్చి తింటాలే అన్నాడు అంతే.